నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిలకల్గూడ కట్టమైసమ్మ దేవాలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకొని గురువారం ఆలయంలో బోనాల జాతర ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, జలమండలి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ హాజరై అమ్మవారి బోనాల జాతర పండుగ సందర్భంగా అధికారులంతా తమ శాఖపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. श्रीनिवास नामहेस्याम धर्मपत्नी स्वप्नानां नीं सह कुटुंबानां श्रीमान श्रीमदः गोत्रोद्भवस्यां मारीचर्य गोत्रोद्भवस्यां कृष्णा नामहेस्यां धर्मपत्नी नीलानां नीं सह कुटुंबानां जयमत्तैर्य धैर्य विजयावयायुः जयमत्तैर्य धैर्य विजयावयायुः आरोग्यैश्वर्यता बला प्रसादित्यर्थं समस्त सकल कार्य निर्विघ्नता बला प्रसादित्यर्थं लक्ष्मी स्तोत्रनामार्चन पूजां च करिष्ये. ध्यायामि, ध्यानं समर्पयामि. ओम प्रकृतिर्मः विद्याय नमः सर्वभूतहितप्रदाय श्री महालक्ष्मी उपास्महे. तथास्तु. मैडम आयुष्मंतं करो. భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి దర్శనం కోసం మనం అందరం కూడా సహకరించి సక్సెస్ఫుల్గా తీసుకుపోవాలని అధికారులను కోరుతూ, మరియు గత ప్రభుత్వం మరి ఈ యొక్క బోనాల ఫెస్టివల్కి 15 కోట్లు శాంక్షన్ చేస్తే, మరి ముఖ్యమంత్రి గారు మరియు ఈసారి 20 కోట్లు శాంక్షన్ చేశారు. 20 crores రూపీస్, 20 crores అంటే ఈ యొక్క భక్తులు ఎంత మేరకు పెరిగినదనేది మనం ఆలోచన చేయాలి. కావున ఈరోజు ప్రభుత్వం 20 కోట్లు మళ్ళీ దీనికి శాంక్షన్ చేసి ఏ టెంపుల్కి ఏది అవసరం ఉందో అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వము మరి అందరికీ కూడా చేతుల ద్వారా నిన్ననే నేను మరి సెక్రటరీ వెళ్ళి మినిస్టర్ని, వెల్ఫేర్ మినిస్టర్ని కలవడం జరిగింది. మరి అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ని కూడా, ట్రస్ట్ టెంపుల్స్ని కూడా అన్నిటికీ బోర్డు ఏర్పాట్లు చేయడం అతి త్వరలో జరుగుతుంది. ఇది మొట్టమొదటి టెంపుల్కి ట్రస్ట్ బోర్డు మెంబర్ అనేది, దానికి గుడికృష్ణ చైర్మన్ అయిన సంగతి మీకు తెలిసిన విషయమే. అతి త్వరలోనే వేరే కూడా అన్ని కూడా ట్రస్ట్ బోర్డు పడతాయి. నిన్న మినిస్టర్ ప్లేస్ నుంచి కూడా మరి అసిస్టెంట్ కమిషనర్కి మాట్లాడడం జరిగింది ఓఎస్డీ గారు, మరి మేడం. మరి నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఈఓ గారిని ఏవైతే డిపార్ట్మెంట్లో ఇంకా రాలేదో వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టి వాళ్ళకు మనకి ఇక్కడ ఆ డిపార్ట్మెంట్తో ఏం నెసెసిటీ ఉందో అవసరాలు తీసుకోవాలి అని మరి నేను ఇక్కడ చెప్తూ, పోలీస్ వాళ్ళకి, మరి వాటర్ వర్క్ డిపార్ట్మెంట్కి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి, మరి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మరి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క బోనాల ఫెస్టివల్ గతంలో కన్నా
మరి భారీ ఎత్తున గ్రాండ్గా జరగాలని మనస్ఫూర్తి కోరుతూ ఆ రోజు మరి నేను ఎండోమెంట్ మినిస్టర్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్ణ ప్రభాకర్ని దేనికి పూర్తి ప్రయత్నం చేస్తారని కంపల్సరిగా ఏదో ఒక మినిస్టర్ ఈ ఒక టెంపుల్కి విజిట్ చేస్తారని చెప్తూ మరొకసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ డిపార్ట్మెంట్స్ని శ్రద్ధగా మన మాట రాకుండా మీరందరూ కూడా కోఆపరేషన్ చేసి ఈ పండుగని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.